జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అకాల వర్షానికి భారీగా పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1500 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. రాయపట్నంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన పడింది. టమోటో, మొక్కజొన్న, దోస పంటలు నేలమట్టమయ్యాయి. వరి పంట నేల కొరికింది. ధాన్యం మట్టిలో కలిసిపోయింది. 6 నెలలుగా కష్టపడి వేసుకున్న పంటలు అకాల వర్షంతో నట్టేట మురిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి కౌలు తీసుకుని పొట్ట గడుపుకుందామనుకుంటే వరుణదేవుడు నట్టేట ముంచేశాడంటూ కౌలు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఎనిమిది ఎకరాల పొలం చేసినాం. అందులో మొత్తం వరి పండినాక 12% రాలినాయి, 6% ఉన్నాయి. 5 లక్షలకు మునిగినాం. ఎకరం తోట పెట్టినాం, అర్ధ ఎకరం దోస తోట పెట్టినాం, అర్ధ ఎకరంలో బీర తోట, టమాటా, అలసంత, బబ్బెర ఇవన్నీ పెట్టినాం. అందులో మొత్తం వాన దెబ్బకు వడగాలుల వల్ల రాళ్ళ వల్ల మొత్తం తోట అంతా ఖరాబ్ అయిపోయింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. 8